ఒడిషా ఇసుక తిన్నెలపై వెలిసిన కోనార్క్ సూర్య దేవాలయం ఒక అద్భుత శిలారథం. 13వ శతాబ్దంలో రాజా నరసింహదేవ నిర్మించిన ఈ ఆలయాన్ని 7 శక్తివంతమైన గుర్రాలు ఆకాశంలోకి లాగుతున్నట్లుగా అత్యంత అద్భుతంగా చెక్కారు. ఇక్కడి 24 చక్రాలు కేవలం అలంకారాలు కావు, అవి ఖచ్చితమైన సూర్య గడియారాలు. కేవలం నీడను బట్టి సమయాన్ని నిమిషాలతో సహా ఇవి లెక్కగట్టగలవు. ఇది మన ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనం. బ్రిటిష్ నావికులు దీనిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. ఆలయ శిఖరంపై ఉన్న భారీ అయస్కాంత శక్తి సముద్రంలో వెళ్లే ఓడల దిక్సూచిలను కూడా తప్పుదారి పట్టించేదని చరిత్ర చెబుతోంది. ఉదయించే సూర్యుని తొలి కిరణాలు నేరుగా గర్భాలయంలోని సూర్య భగవానుని పాదాలను తాకేలా దీనిని నిర్మించారు. సున్నం, సిమెంట్ లేకుండా కేవలం ఇనుప పలకలు, రాళ్లను అమర్చి చేసిన ఈ నిర్మాణం నేటి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపరుస్తుంది. 12 ఏళ్ల ధర్మపదుడు తన తండ్రి గౌరవం కోసం ఈ ఆలయ శిఖరాన్ని పూర్తి చేసి సముద్రంలో దూకి చేసిన త్యాగం నేటికి ఒక వీడలేని రహస్యం. కళ, విజ్ఞానం మరియు దైవత్వం సంగమించిన కోనార్క్ భారతదేశపు అజరామర సంపద.